హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇది మేము నెల రోజుల నుంచి సేవ్ చేసి తీసిన మీగడ మీద వెన్న. మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి పాలు అయితే మనం మీగడ తీసి వెన్న తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత ఉంటుంది, ఎంత వెన్న ఉంటుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి చూడండి ఎంత వెన్న వచ్చిందో. ఓన్లీ నెల రోజులకి మీగడ కలెక్ట్ చేసి తీసిన వెన్న. దీని నుంచి మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని కూడా ఫ్రెండ్స్ మనం కూల్ వాటర్ పోసుకొని చక్కగా కడుక్కుందాము. కడగాలి. వెన్న కడగకపోతే నెయ్యి మంచిగా రాదు. శుభ్రంగా మంచిగా ఉండలు చేస్తూ నీళ్ళలో వేసుకుందాం. ఇలా మనం తయారు చేసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా మన ఇంట్లో నెయ్యి ఎప్పుడూ ఉంటుంది. మనం బయట కొనాలి అంటే కొనే పరిస్థితి కాదు ఫ్రెండ్స్. 1 కేజీ నెయ్యి వచ్చేసి 1000-1200 చెప్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంది. అదే మనం కాస్త సమయం అనేది కేటాయించినట్లయితే మనకి నెంబర్ 1 నెయ్యి అనేది ఇంట్లోనే తయారవుతుంది. చూడండి ఎలా వచ్చిందో. చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న. ఈ వెన్న కోసం దొంగతనం చేశాడనమాట కృష్ణుడు. వెన్న ముద్దల దొంగ. చూడండి ఎంత చక్కగా ఉందో. ఏదేమైనా మన చేతులతో తయారు చేసింది చూసుకుంటే కలిగే ఆనందం మామూలు ఆనందం రాదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మంది కాదనుకొని రోజు వెన్న మీగడ తీసి దాచుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో మనకి కావాలనుకున్నప్పుడల్లా తయారు చేసుకోవచ్చు. ఇది లాస్ట్కి మజ్జిగ. ఇదిగోండి చూడండి చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కడుక్కోవాలి. కడిగితే మజ్జిగలో నుంచి తీసాం కదా, ఆ మజ్జిగ స్మెల్ అనేది పోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. చల్లటి నీళ్ళలో వేస్తే వెన్న త్వరగా గడ్డ కడుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడుగుదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కున్నాం ఫ్రెండ్స్. కడిగి తీస్తే వేడి చేసుకోవచ్చు. నెయ్యి ఎలా తయారవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. మనం ఏ గిన్నెలోకి అయితే నెయ్యి కాచుకుంటామో ఆ గిన్నె రెడీ చేసుకొని
మళ్ళీ కొద్దిగా ముద్దలు తీసుకొని ఫ్రెష్ వాటర్లో వేసి మళ్ళీ కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కుంటే నెయ్యి చాలా ఫ్రెష్గా వస్తుంది. ఇదిగోండి మనం తయారు చేసిన వెన్న చక్కగా ఉంది కదండి ఫ్రెండ్స్. ఇలా మొత్తాన్ని కూడా మరొకసారి కడుక్కుందాం. ఒక్కసారి మొత్తం కడగాలని ఏమి లేదు ఫ్రెండ్స్, మనకి చేతికి సరిపోయినంత తీసుకొని కడుక్కోవాలన్నమాట. ఇలాగే మొత్తం తీసి కడుక్కుంటే సరిపోతుంది. తర్వాత నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలా వచ్చింది వెన్న, చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడే వేడవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అదిగోండి కరుగుతుంది, కనిపిస్తుందా పక్క నుంచి నురగా. ఇదిగోండి చూడండి ఒకసారి ఎలా నురగ వచ్చేసిందో, మొత్తం కరుగుతుంది. ఇంకా కొంచెం ఉంది కరగడానికి. ఎప్పుడైనా కానీ మనం వెన్నను చూసి నెయ్యి కొలత వేసుకోకూడదండి. వెన్న ఎక్కువ ఉంటుంది, ఆ వెన్న కరగబెడితే నెయ్యి అనేది దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. మనకి 2 కేజీలు వెన్న ఉంది అని అంటే 2 కేజీలు నెయ్యి వస్తుంది అనుకోకూడదు. 2 కేజీలు వెన్నకి 2 కేజీలు నెయ్యి రాదండి. మనం ఎప్పుడు కూడా వెన్న కొనుక్కోకూడదు, నెయ్యి కొనుక్కోవాలి. ఎప్పుడైనా కొనుక్కోవాలి అంటే చూడండి ఎలా నురుగొస్తుందో. మొత్తం ఇలా నురుగొస్తున్న టైంలో కాసిన్ని మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మంచి కలరు మరియు సువాసన వస్తుంది. నెయ్యి కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. సిమ్లో పెట్టి కాచుకోవాలండి నెయ్యి ఎప్పుడు కూడా. ఇవన్నీ చూడండి ఎలా పొంగులు వస్తుందో. ఇలా గరిటె పెట్టి కలుపుతూ మనం తయారు చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటి అని అంటే అడుగు మాడకుండా ఉంటుంది. చూడండి ఎంత నురగగా కరుగుతుందో. ఇదిగోండి చూడండి మన నెయ్యి ఎలా కరిగిందో. ఇంకా ఉడికే పని మీద ఉంది, ఉడుకుతూ ఉంది. ఉడకాలి, ఇంకా టైం పడుతుందండి. మనకి నెయ్యి అనేది తయారవ్వడానికి ఇంకొక మినిమం ఒక 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. మన ఇంట్లో స్వచ్ఛంగా తయారవుతున్న నెయ్యి. ఇదిగోండి చూడండి మన నెయ్యి మంచిగా వడకట్టుకుంటే నెంబర్ 1గా ఉంటుంది. వడకట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను.